ఇవాళ సండే కదండి, మీకు ఇష్టమైన మీ ఫేవరెట్ నా ఫేవరెట్ నాటుకోడి కూర చేస్తున్నాను. దానికోసం ఆయిల్ ఉల్లిపాయ వేసి వేగిస్తున్నాను. వేగుతున్నాయి. ఉల్లిపాయలు వేగాక టమోటాలు, 2 పచ్చిమిర్చి, కరివేపాకు. అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది పచ్చి వాసన పోయే వరకు వేగించాలి. ఇలా వేగాక కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. ఇంకొక 2 మినిట్స్ వేగితే సరిపోతుంది. నేను ముందే దీనిలో ఉప్పు, కారం, పసుపు వేసి ఒక 1 అవర్ ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం గరం మసాలా, ఇవన్నీ వేగాక సిమ్లో పెట్టుకొని నాటుకోడి వేసేసుకోవాలి. నాటుకోడి మామూలుగా చేయడానికి కుదరదండి, ఎందుకంటే ఇది ఉడకదు ముక్కలు. సో నేను అందుకే ప్రెషర్ కుక్కర్లో పెడుతున్నాను. ఇది కొంచెం మగ్గనిచ్చాక 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. దీన్ని బాగా కలిగి తిప్పాలి, మొత్తం మిక్స్ అయ్యేటట్టు. పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అని. ఇంకో 5 మినిట్స్ మగ్గనిచ్చి తర్వాత వాటర్ పోసుకున్నాం. 1 గ్లాస్ వాటర్, ఇంకో 2 గ్లాసెస్ పోయాలి. 1 గ్లాస్ పోయాలి. 2 గ్లాసెస్ 1/4 2 గ్లాసెస్ వాటర్ సరిపోతుంది. కొంచెం కారం వేసిన తక్కువైనట్టుంది. ఇంకా 4 విజిల్స్ రానివ్వాలి. దగ్గర పడిన కూర ఇంకొక 5 మినిట్స్ కొంచెం గ్రేవీ టైప్గా ఉండనిస్తాను. ఒక 5 మినిట్స్ కొంచెం గ్రేవీ. అయిపోయిందండి కూర. ఫైనల్ టచ్ కొత్తిమీర చల్లుకున్నాం. నాటుకోడి కూర రెడీ అండి. ఫైనల్లీ నాటుకోడి కూర రెడీ అండి.